ఇలా 5 ఇంచెస్ కావచ్చు లేదా 5.5 ఇంచెస్ కావచ్చు. మీరు వచ్చేసి ఏ సైజులో డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో తీసుకోండి. నేనైతే ఇలా 5.5 ఇంచెస్లో ఇలా స్క్వేర్ పీస్ అనేది ఒకటి కటింగ్ చేసుకున్నాను. ఫస్ట్ మనము ఇలా ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్ని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ కార్నర్కి ఇటు సైడ్ కార్నర్కి ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత రెండింటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ రెండు కార్నర్స్ ఇలా ఈక్వల్గా వచ్చే విధంగా ఇలా పట్టుకొని చూడండి. ఈ విధంగా పట్టుకొని ఇక్కడ పైన వచ్చేసి కొంచెం చిన్న కుట్టు అనేది దీని మీద వేసుకోవాలి. ఇది కనిపించే విధంగా వేసుకోవాలండి. మీరు థ్రెడ్ అయినా డిఫరెంట్గా తీసుకోవచ్చు లేదా సేమ్ కలర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో కనిపించడం కోసం డిఫరెంట్ కలర్ని తీసుకొని స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మనం ఇలా ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకు మొత్తం కూడా. ఇప్పుడు దీన్ని చూడండి, ఇలా ఉంది కదా, కార్నర్ని ఈ కార్నర్ని రెండింటిని చూడు ఒకే సైడ్ ఉండే ఈ రెండు కార్నర్స్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పట్టుకోవాలి. చూడండి ఇలా. ఓకే, అదేవిధంగా ఇటు సైడ్ ఉండే ఈ రెండు కార్నర్స్ని కూడా ఇలా క్లాత్ని లోపలికి అనుకొని ఈ విధంగా పట్టుకోవాలి. రెండు కూడా ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నా. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ లోపల ఉండే ఈ క్లాత్ ఇప్పుడు మనం ఫోల్డ్ చేసాం కదా, ఇదనేది కొంచెం చిన్నగా వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా వచ్చే విధంగా కొంచెం ఇక్కడ ఈ పెటల్స్కి గ్యాప్ వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, రెండిటికి ఇలా గ్యాప్ అనేది రావాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే ఈ నాడ ఏదైనా సరే దాన్ని ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఇలా రివర్స్ తీసుకుంటున్నాను. రివర్స్ చేసుకుంటే ఇలా వస్తుందండి. చూడండి, ఇలా మనం డిఫరెంట్ టాజల్స్ని డిఫరెంట్ డిజైన్స్లో ప్రిపేర్ చేసుకుని